జై బోలో గణేష్ మహారాజ్కి జై గణపతి బప్ప మోరియా. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఒకరోజు పార్వతీదేవి అమ్మవారు ఎప్పుడు పసుపు రాసుకుంటూ ఉండేది. ఎందుకు? ఆమె నిత్య సుమంగలి కదా. ఒకానొక రోజున తన ఒంటి మీద ఉన్న పసుపు నలిచి ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. విఘ్నేశ్వర స్వామి ముందుగా నరుడు రూపమే, కానీ గజముఖ ఎందుకు అంటారు అంటే, పరమశివుడు నరముఖాన్ని వధించాడు. నాకు అడ్డుగా ఉన్నావని ఎంత చెప్పినా వినకుంటే చిన్న యుద్ధం జరిగింది ఇద్దరి మధ్య, పరమశివుని మధ్యలో ఇంకా వినాయకుని మధ్యలో. సో అప్పుడు ఒకేసారి శివుని కోపంతో త్రిశూలంతో వధించాడు వినాయకుని ముఖం. అప్పుడు పార్వతీదేవి సహించలేక ఎంతో ఏడుస్తూ బాధపడుతూ ఉంటే శివుడు తట్టుకోలేక ఆలోచించి ఏనుగు ముఖాన్ని తీసుకొచ్చి ఆ నరుడికి పెట్టాడు. అలా మనం వినాయక చవితి రోజు వినాయకుడిని ప్రతిష్ఠించినారు కాబట్టి వినాయక చవితి జరుపుకుంటాము. ప్రతి ఇంట్లో ఈరోజు వినాయకుడిని పెట్టుకొని చక్కగా పూజించుకుంటారు. ఏ పనినైనా మనం ముందుగా మొదట ప్రారంభించేది వినాయకుడితో. వినాయకుడికే ముందుగా మనం పూజ చేయాలి. సో అలా ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి సందర్భంగా ఉండ్రాల పాయసం అయితే చేసామన్నమాట విఘ్నేశ్వరుని కోసం. సో అలాగే గరిక కూడా పెట్టాము. ఇలా ఈరోజు వినాయకుని పుట్టినరోజు కాబట్టి ఎంతో నిష్టగా పూజ అయితే చేసుకున్నాను. ప్రతి ఇంట్లో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ విఘ్నేశ్వరును ప్రతి ఒక్క ఇంట్లో గుణగణాలతో అందరూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో ఈరోజు మా ఇంట్లో అయితే వినాయక చవితి ఇలా మేము జరుపుకున్నాము. సో మీరు వినాయకుని పెట్టుకోలేదా అని అంటే, ఏమో అంటే కొన్ని సెంటిమెంట్స్తో అలా మేము వినాయకుడిని పెట్టుకోలేదు. అంటే పెళ్ళైన తర్వాత ఇలా నేను వినాయకుడిని పెట్టుకోకపోవడం అనేది ఫస్ట్ టైం అనమాట. సో పెళ్ళి కన్నా ముందు మా ఇంట్లో అయితే ఎప్పుడు మేము వినాయకుడిని పెట్టుకొని పూజించుకుంటాము. సో ఇంకా ఇలా మా వినాయక చవితి అయితే జరిగింది.